హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఫేవరెట్ అయిన పటోటా చిల్లీ రెసిపీ. ఈ రెసిపీ అంటేనే చాలా మంది చేయడం కష్టం అనుకుంటారు. లేదండి, చాలా ఈజీగా టేస్టీగా అన్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా మీడియం సైజు ఉన్న బంగాళదుంపల్ని 3 తీసుకుని పైన స్కిన్ అంతా తీసేయాలి. నైఫ్ తోటి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా పొడవుగా లేసుల కింద కట్ చేసుకోండి. నెక్స్ట్ 1 లీటర్ నీళ్ళని మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కట్ చేసుకున్న బంగాళదుంప లేసుల్ని వేసుకుని 90% ఉడికించుకోవాలి. 90% ఉడికిన బంగాళదుంపల్ని ఒక జల్లెడి గిన్నెలోకి వేసుకుని నీళ్ళన్నీ వాడాక ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూసారు కదండి, బంగాళదుంప ముక్కలు చక్క పొడిగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకుని ఇలా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వలన కార్న్ఫ్లవరు బంగాళదుంప ముక్కలకి చక్కగా పడుతుంది. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లోకి రెడీ చేసుకున్న బంగాళదుంపల ముక్కల్ని వేసుకుని 50% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మిల్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి, 50% ఫ్రై అవుతే సరిపోతుంది. ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. నేను ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ వేసుకున్నాను, గ్రీన్ క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. ఉల్లిపాయ క్యాప్సికమ్ మంచి కలర్ వచ్చాక ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ సోయా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కర్రీ ఈ స్టేజ్లో ఉండగా 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేయట్లేదు, వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న బంగాళదుంపల్ని వేసుకుని గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో అడుగు పట్టకుండా కలుపుకోవాలి. కర్రీ ఈ స్టేజ్లో ఉండగా టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. సరే కదండి, అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంతో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రెసిపీ చేయడం కష్టం అనుకున్న వారు ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పటోటా చిల్లీ రెసిపీ రెడీ అయినట్టేనండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. వంట రాని వారైనా, బ్యాచిలర్స్ అయినా, చిన్నపిల్లలైనా చేసేవచ్చు. ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కింద కామెంట్స్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మళ్ళీ ఒక సరికొత్త రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.